ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలండి. ప్రతి సంవత్సరంలాగే సత్యదేవ నర్సరీ ఎప్పుడు కూడా నూతనంగా ఏదో విధంగా జనాలకి మెసేజ్ రూపంలో కానీ లేకపోతే ఏదో భక్తి రూపంలో కానీ ఏదో ఒకటి మనం తెలియజేయడం జరుగుతుందండి. అదేవిధంగా ఈ సంవత్సరం దశాబ్ద కాలాలుగా మనం పోరాడుతూ సాధించుకున్న అయోధ్య రామ మందిరం కూర్పు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ కూర్పు దగ్గరగా మనకి ఒక 20 రోజులుగా 15 కూలీల నుంచి 20 కూలీల మంది డైలీ వర్క్ చేస్తూ ఒక 50,000 నుంచి ఒక 60,000 మొక్కలు మనం వాడి 15 వెరైటీస్తో ఒక అందమైన రామ మందిరం కూర్పు ఏర్పాటు చేయడం జరిగింది సార్. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుతూనే కాకుండా ఇతరులకు కూడా మనం తెలియజేస్తూ మన మోడీ గారి పిలుపు మేరకు చలో అయోధ్య అని మనం ఈ కూర్పుని మనం పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది సార్. దీనివల్ల మనం భారతదేశానికే కాదు ఇతర దేశాలకు కూడా ఒక మెసేజ్ ఏంటంటే మనం మొక్కలతో మొక్కలతో మన పర్యావరణాన్ని ఎంత కాపాడుతున్నామో అదేవిధంగా మొక్కల నుంచి మనకి ఎంత మేలు పొందుతుందో కూడా మనం దీని ద్వారా తెలుసుకొని జనం అందరూ కూడా ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఈ నూతన సంవత్సరం జరుపుకోవాలని సర్వే జన సుఖినో భవంతు.